ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, పాకిస్తాన్కు చుక్కలు చూపించాం, బ్రహ్మోస్తో శత్రువుకు నిద్రలేని రాత్రులు మిగిల్చాం, ఆపరేషన్ సింధూర్తో మేక్ ఇన్ ఇండియాకు సత్తా చూపాం, మన సైన్యం పనితీరు ప్రశంసనీయం అన్న ప్రధాని మోడీ అంటూ చూస్తాను. పాకిస్తాన్ వేడుకుంది అట. ఇగో ఇట్లా కవర్ చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఎంత దారుణం కవర్ చేస్తా ఉన్నారు. ప్రధాని మోడీ పాపం తనకు జరిగినటువంటి అప్రతిష్ట ఏదైతే దేశవ్యాప్తంగా జరిగినటువంటి అప్రతిష్ట వల్ల దిగజారుతున్న ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ పాకిస్తాన్ బ్లేమ్ చేస్తాను. సో ఇదే మీరు యుద్ధం ఆపే ముందు ఇదంతా కూడా మీరు చేసి ఉంటే బాగుండు. మీరు ట్రంప్ తోటి మాట్లాడుకొని ఆ ట్రంప్ ముందు పెట్టడం వల్ల ఈరోజు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి మీరు వెనకడుగు వేసిరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. యుద్ధం అని దేశవ్యాప్తంగా ప్రజలను మొత్తం కూడా ఐక్యపరిచి ఐక్యం చేసి ఈరోజు యుద్ధం అనేటువంటి దానిలో సడన్గా వెనక్కి రావడం, అది కూడా అమెరికా ట్రంప్కు తలొగ్గి ఎలాంటి డిమాండ్లు జరగలేదు, ఎలాంటి చర్చ జరగలేదు, ఎవరికి తెలియదు. సో దానివల్ల ఎక్కువగా నష్టం ప్రధాని మోడీకి జరిగింది. సో దానివల్ల ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకేందుకు ఇక రోజుకొక వేషం కడుతూనే ఉన్నాడు ప్రధాని మోడీ. రోజుకొక వేషం కడుతూ పాపం తనకు జరిగినటువంటి దిగజారుతున్న ప్రతిష్టను కొంత కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలలో ఒక అభిప్రాయం వచ్చేసింది, మీరు పాకిస్తాన్ తోటి అమెరికా తోటి కాంప్రమైజ్ అయిపోయారు అనేది చాలా స్పష్టంగా ప్రజలలో ఒక రకమైనటువంటి బలమైన భావన కనబడతా ఉంది. ఇగో పాకిస్తాన్ వేడుకుందట, ప్రపంచ దేశాల ముందు పాక్ మోకరిల్లింది, భారత్ దాడులు ఆపాలని కోరింది, ఆపరేషన్ సింధూర్ సమయంలో నేవీ పాత్ర కీలకం, ఐఎన్ఎస్ విక్రాంత్ సందర్శించిన రాజ్నాథ్ సింగ్ అట. ఇటు మోడీ, ఇటు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ముగ్గురు అదే ప్రయత్నం కనబడతా ఉంది తప్ప ఏదీ లేదు. ఇది ఇప్పటికైనా కానీ తెలుసుకోవాలి. ఇలా మీరు ఏ కారణం లేకుండా యుద్ధాన్ని విరమించడం అనేది మంచి పద్ధతి కాదు అనేది తెలుస్తూ ఉంది. నోట్ల వర్షం, ప్రభుత్వ ఇంజనీరింగ్లో నోట్ల కట్టలు, విజిలెన్స్ అధికారుల రాకతో షాక్, కిటికీలో నుంచి బయటకు విసిరేసిన అవినీతి అధికారి, ఒడిశాలోని భువనేశ్వర్లో ఘటన అంటూ చూస్తా ఉన్నాం.